ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఫ్యాన్ పార్టీలో టికెట్లు రాని ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీట్ ఇస్తామంటే వైఎస్ షర్మిల వెంట నడుస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది? ఏబిఎన్ ఇన్సైడ్లో చూద్దాం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో టికెట్లు లేవనే సంకేతాలతో కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్లు లేవని పార్టీ అధినాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ ఇద్దరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పొలిటికల్ గా తమ జీవితాలను అంధకారంలోకి నెట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనే కసితో రగిలిపోతున్నారు. ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో హస్తం పార్టీలోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారు. ఆమెతో కలిసి నడవాలి అనే నిర్ణయానికొచ్చారు. కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్ తమను అవమానించారనే ఆగ్రహంతో రగిలిపోతున్న ఈ నేతలు ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డితో టచ్ లోకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారట. వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ రెండు స్థానాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నేత వైఎస్ మృతి తర్వాత వైసీపీలో చేరారు. అప్పటి నుంచి జగన్ తో కలిసి ప్రయాణం చేసిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో పార్టీ నాయకత్వం టికెట్ నిరాకరించడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వైసీపీ అభ్యర్థులను ఓడించాలి అనే కసితో ఉన్న రామచంద్రారెడ్డి ఇందుకు షర్మిల సహకారం అవసరమని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్రలో తన భార్య భారతి పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని రాయదుర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. కళ్యాణదుర్గం నుంచి బరిలో దిగేందుకు కాపు రామచంద్రారెడ్డి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. ఎన్నికల గెలుపోటములు సహజమనే వాదాన్ని వినిపిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు ఓడిపోయినా పర్వాలేదు అంటున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు మాత్రం గెలవకూడదనే పంతంతో ముందుకు సాగుతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ నేత పర్యటన వైసీపీ సమన్వయకర్త ఎంపీ తలారి రంగయ్య గుండెల్లో గుబులు పుట్టిస్తోందట. కాపు రామచంద్రారెడ్డికి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఓ సామాజిక వర్గం ఓట్లు ఈసారి వైసీపీకి పడే ఛాన్స్ లేదని పార్టీ సమన్వయకర్త రంగయ్య అధిష్టానం దృష్టికి తెచ్చారట. కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే వైసీపీ ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డికి గట్టి పట్టుంది. తనకు టికెట్ రాకుండా చేసిన వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని ఎలాగైనా ఓడించి తీరుతానంటూ శపథం చేశారట. ఎమ్మెల్యేకి మద్దతిస్తున్న ఫ్యాన్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజీనామా బాటపట్టారు. కాంగ్రెస్ నుంచి తన భార్య భారతిని రంగంలోకి దింపి వైసీపీ ఓటు బ్యాంకుకు గండిగొట్టేలా స్కెచ్ వేశారట. దీంతో తమ ఓట్లకు ఏ మేరకు డ్యామేజ్ జరుగుతుందనే అంశంపై వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి లెక్కలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక కదిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని బిఎస్ మక్బుల్ ను వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. స్థానికంగా కార్యకర్తలకు అండగా ఉన్న తనను కాదని బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్న మైనార్టీ నేతకు టికెట్ ఎలా ఇస్తారని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. వైసీపీని దెబ్బ కొట్టాలి అనే ప్లాన్ లో ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇది సాధ్యం కాదని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి మక్బుల్ ను మట్టి కరిపించాలి అనే ఆలోచనలో ఉన్నారు అనే చర్చ సాగుతోంది. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి వైసీపీలోనూ ముసలం ముదురుతోంది.
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతోన్న అసమ్మతి వర్గ నేతలందరూ ఒక్కటయ్యారు. మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశమై శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ ఛాలెంజ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ సీట్ ఇస్తే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలి అనే ప్లాన్ లో ఉన్నారు. ఈ పరిణామాలు వైసీపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.